మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక స్పెషల్ టాపిక్తో మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నా. అదేమిటంటే, మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. తండ్రి అయిన దేవునితో కుమారుడైన క్రీస్తు సమానుడే అని మీరు థంబ్నెయిల్ చూశారు. అసత్య బోధకులకు ఇప్పుడు కడుపులో రగిలిపోయింది, మండిపోయింది. ఎందుకంటే వీడెవడరా, మేము ఒక పక్కన అసలు క్రీస్తు ఉన్నవాడు కాదు, పుట్టినవాడు, సమానుడు కాదు, అది ఇదని మేము మాట్లాడుతూ ఉంటే మరలా వీడెవడరా అని కొంతమందికి, అంటే అఫ్కోర్స్ ఒకవేళ వారి దాకా ఈ వీడియో వారి దృష్టికి వెళితే ఖచ్చితంగా అనుకుంటారు, వారి దాకా తీసుకెళ్ళాలి. అది ముందు దేవుడు చేస్తారు, తర్వాత నన్ను ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ మీరు చేస్తారని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. వాళ్ళకి కడుపు మండినా రగిలినా చేసేది ఏం లేదు. నేనైతే తీర్మానం చేసుకున్నా, రోజు మార్చి రోజైనా లేదంటే డే బై ప్రతిరోజైనా సత్యం గురించి కొన్ని విషయాలు, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను ప్రేరేపించబడ్డాను కనుక ఇక వీడియోస్ వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియ సహోదరులరా, ఈరోజు తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు కూడా సమానమే అని నేను కొన్ని లేఖనాలు నేను నిరూపిస్తాను. గత 6 భాగాల్లో పరిశుద్ధాత్ముడు యేసు యెహోవా ఒకటే అని కూడా నేను మీకు నిరూపించాను. ఇదొక టాపిక్. రండి టాపిక్లోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభు ఎందుకు సమానుడు, ఎలా సమానుడో మనము లేఖనాలు చూద్దాం. అసలు ఇప్పుడు తండ్రి అయిన దేవుడి సమానుడైతే యెషయా గ్రంథంలో మరి 9వ అధ్యాయంలో ఉంటుంది కదా, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి అని పేరు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు తండ్రి అనే దేవుడే సమానుడైతే మరి ఆయనకి నిత్యుడగు తండ్రి అని ఎందుకు పేరు పెట్టాలి? ఆయన ఒకడు ఉన్నాడు కదా, మరి ఆయనకి ఎందుకు ఆ పేరు? సరే పోనీ అది తీసేయండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ మీ అందరికీ సుపరిచితమైన వాక్యాలే ఉంటాయి. అక్కడ ఆయన మరి దేవునితో సమానుడు అని అక్కడ ఉంటుంది. అయినా సరే దాన్ని విడిచిపెట్టి ఆయన మనుషుల కోసం మనిషిగా వచ్చాడు. మరి అక్కడ ఉంది కదా సమానుడు అని, సరే తీసేయి. దీనికి వాళ్ళు ఏదో ఒకటి కారణం చెప్తారు, డొంక తిరుగుడు కారణం. ఈ యేసు ప్రభువుని దైవత్వాన్ని నమ్మనవాడు. అవునా? ప్రభునందు ప్రియ సహోదరులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, యోహాను సువార్త 1:1 చూసుకున్నా, ఇంకా పోతే అపోస్తలుల కార్యం 20:28 చూసుకున్నా, రోమీయులకు రాసిన పత్రిక 6:10-9:5 చూసుకున్నా, అవునండి, 1 కొరింథీ 8:6 చూసుకున్నా, 2 కొరింథీ 4:4 చూసుకున్నా, 1 యోహాను 5:20 చూసుకున్నా, తీతు 2:13 చూసుకున్నా, యెషయా 9:6 చూసుకున్నా, ప్రకటన 1:6 చూసుకున్నా, 22:13 చూసుకున్నా, ఇట్లా చూసుకుంటా పోతే స్పష్టంగా యేసుక్రీస్తు దేవుడు అనుంది. ఇన్ని చెప్పినా ఇప్పుడు నేను కొన్ని లేఖనాలు చెప్పాను, నేనేం పరిగెత్తట్లేదండి, నిదానంగానే చెప్పాను. మీరు అవసరమైతే వీడియో చూసేటప్పుడు అట్లా దాన్ని ఆపి మళ్ళీ ఆ వచనం రాసుకొని మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే నేను చెప్పిన వాటిలో చాలా ఉన్నాయి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6-11, ఇంకా చాలా ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-18, 2:9, ఇట్లా మనం చూసుకుంటే యేసు స్పష్టంగా దేవుడు అని అక్కడ అపోస్తులే చెప్పారు. ఈ డొంక తిరుగుడు సమాధానం చెప్పేవాళ్ళు యేసు దేవుడు కాదనే వాళ్ళు ఒక అపోస్తుల కార్యంలో కూడా అక్కడక్కడ పట్టుకుంటారు. అసలు పేతురు చెప్పాడు ఎక్కడన్నా యేసు దేవుడు అని, యేసు దేవుని సేవకుడు అని చెప్పాడు, అది ఇదని చెప్పాడు అని అంటున్నారు. కానీ మరి అపోస్తుడైన పౌలు చెప్పాడు. అపోస్తుడైన పౌలు ఎలా చెప్పాడు? అపోస్తుల కార్యం 20:28 చెప్పాడు, రోమీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఏమండి,
మరి తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పాడు. మరి యోహాను, అపోస్తులైన యోహాను తన మొదటి పత్రికలో 5:20లో కూడా చెప్పాడు. మరి ఇన్ని చెబితే అపోస్తులు అంటే ఒక పేతురు చెప్తేనే నమ్ముతారా? మరి యోహాను అపోస్తులులేగా. తర్వాత శిష్యుల తర్వాత వచ్చేటువంటి పౌలు కూడా వారికంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తేగా. యోహాను సువార్తలో చెప్తాడు, మొదటి యోహాను పత్రికలో కూడా చెప్తాడు అన్నమాట. యోహాను సువార్త చదివితే అర్థమైంది. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఆనాడు యూదులకు అర్థమైంది యేసు ప్రభువు దేవుడని. అందుకనే నువ్వు మనుషులు అయింది దేవునితో తండ్రితో సమానం చేసుకుంటున్నావా, తండ్రితో సమానం చేసుకుంటున్నావా, తండ్రి నేను ఏకమని చెప్పి నువ్వు దేవునితో సమానం, నువ్వు తండ్రితో సమానం చేసుకుంటున్నావా అని రాళ్లతో కొట్టబోయారు. అంటే నాకు తెలిసి కొద్ది గొప్ప ఈనాడు ఈ అబద్ధ అసత్య బోధకులు కంటే ఆనాడు యూదులే బెటర్. వాళ్ళకి అర్థమైంది. కాకపోతే వారిలో దెయ్యాలు ఉండటం వల్ల యేసు ప్రభువును వాళ్ళు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ అసత్య బోధకుల్లో కూడా కొన్ని దెయ్యాలు ఉన్నాయి. ఒక పక్క నుంచి ఎన్ని రిఫరెన్స్లు చూపి చెబుతున్నా వీళ్ళకి బలు వెలగట్లా. యూదులకు అర్థమైంది. అంతెందుకండి, మీకు నెంబర్ 1 ఒక వచనం చూపిస్తాను, మీరు చూడండి. అక్కడ ఒకడు చెప్తాడు, సూపర్గా చెప్తాడు. అసలు చూపిస్తాను చూడండి. ఆ వచనం కూడా మీకు చెప్తాను. ఒక అతను అక్కడ స్వస్థత పొందుకుంటాడు. చెప్తాను. లోకాసు వార్త 8:39లో మనం చూసుకుంటే, బాగా లోకాసు వార్త 8:39లో మనం చూసుకుంటే, దయ్యం పట్టిన వ్యక్తి బాగుపడతాడు. దయ్యాలు పట్టిన వ్యక్తి బాగుపడతాడు. యేసయ్య ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యాలు చేశాడో నీ ఇంటి వారికి చెప్పుకో అంటాడు. 8:39లో దేవుడు యేసు ప్రభు వల్ల అక్కడ దేవుడు చెప్పొచ్చు, నా పేరు యేసు నీకు ఎట్టి కార్యాలు చేశాడో నీ ఇంటి వారికి చెప్పుపో అనవచ్చు. కానీ దేవుడు నీకు ఎట్టి కార్యాలు చేశాడో చెప్పుపో అంటే వాడేం చేశాడు తెలుసా? ఆ పట్టణం అంతా ప్రకటించాడు. ఏమని? యేసు ఎట్టి కార్యాలు చేశాడో ఆ పట్టణం అంతా ప్రకటించాడు. ఇక్కడ కొంచెం వేరియేషన్ చూద్దాం మనం. యేసు ప్రభు ఏమన్నాడు? దేవుడు అసలు వాస్తవానికి వాడి కళ్ళ ముందు కనపడింది ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు ఏమనాలి? ఇదిగో నా పేరు యేసు ప్రభు, నేను ఎట్టి కార్యాలు చేస్తే నీ కుటుంబానికి చెప్పుకోపోయా అని అనాలి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఆ దయ్యములు పట్టిన వ్యక్తితో స్వస్థ చిత్తుడైన తర్వాత దేవుడు నీకు ఎట్టి కార్యాలు చేశాడు పో అంటే, ఆ దయ్యములు పట్టినవాడు ఆ దయ్యములు వదిలిపోయిన తర్వాత స్వస్థ చిత్తుడై ఏమండి పట్టణమంతా ప్రకటించాడు. ఏమని? యేసు తనకెట్టి అక్కడ ఉండి చూసుకోండి. నేను చెప్పట్లా, నా సొంత మాటలు కాదు. 8:39 లోకాల్లో ఉంటుంది. దేవుడు నాకు ఎట్టి కార్యాలు కాదు, యేసు తనకి ఎట్టి కార్యాలు చేశాడు అంటే వాడికి అర్థమైంది ఈయన దేవుడు అని. ఈ సగం సేవకులకు అసత్య బోధకులకు అర్థం కాలేదండి. ఎంత బాధాకరమైన సంగతి అంటే, వీళ్ళకి యేసు ప్రభు సంపూర్ణ మానవుడు, ప్రవక్త, బోధకుడు, రబ్బూని, దేవుని సేవకుడు అంటే సమ్మగా ఉంటుంది వీళ్ళకి. అవన్నీ చెప్పింది కూడా వాళ్ళ అపోస్తులే. అపోస్తుల గారు నా మాటలు ఉంటాయి. పరిశుద్ధ సేవకుడని, ఒక ప్రవక్త అని, బోధకుడని. తిమోతికి రాసే పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 2లో ఉంది కదా, 4-5లో సంపూర్ణ మానవుడు యేసుక్రీస్తు నరుడు ఇలాంటి నచ్చుతాయి. కానీ అవి చెప్పింది కూడా అపోస్తులే. మరి అదే అపోస్తులు యేసు దేవుడు అని చెబితే వీళ్ళకి ఒళ్ళు మంట, ఎక్కడో కారం పూసినట్టుగా ఉంటుంది వీళ్ళకి. ఎంత బాధాకరమైన సంగతో అర్థమవుతుంది మనకి వీళ్ళ వ్యవహారం చూస్తే. సరే, నేను ఇంకొన్ని చెప్తానండి. యేసుక్రీస్తు సమానుడే అని నేను ఇంకొన్ని చెప్తాను. అసలు దేవుడు అనే వ్యక్తి పూజించబడతాడండి. తెలుసా మీకు? దేవుడు అనే వ్యక్తి పూజించబడతాడు కాబట్టి యేసు ప్రభు కూడా పూజించబడ్డాడు. మీకు ఆ విషయం తెలుసా? వీళ్ళు తెలియదు అంటారు నాకు తెలిసి. నేనెందుకు వదులుతాను? నేను పిన్ టు పిన్ నేను మొత్తం లేఖనాలు రాసుకొని వచ్చాను. నేను వదలనగా వెళ్ళండి. పిన్ టు పిన్ నా సొంత మాటలు బైబిల్లోనే ఉన్నాయి. అన్నీ స్పష్టంగా చెప్తా. యేసు ప్రభు అచ్చంగా యేసు ప్రభు మొక్కించుకున్నాడు. వాడు మొక్కుతుంటే యేసు ప్రభు ఏమన్నా స్వీకరించాడు. ఇంకో విషయం చెప్తా. యోహాను సువార్త మరి
12:28 కూడా తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి 4లో తండ్రి లోకం పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అంటాడు. తండ్రి అనే దేవుడు మహిమలో ఉంటే ఆయన సమానుడైతే మరి ఆయన ఒక్కడే మహిమ పొందుకోవాలి, ఆయన ఒక్కడే సమానత్వంలో ఉండాలి, ఆయన ఒక్కడే దైవత్వంలో ఉండాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏంటి, నన్ను మహిమపరచు అంటాడు, నీ నామాన్ని మహిమపరచు అంటాడు. వీరిద్దరు కలిసి పరిశుద్ధాత్మను మహిమపరుస్తారు. సమానుడు అనే వ్యక్తి సమానంగానే ఉంటాడు. కుమారుడు తక్కువ వాడు, ఆత్మదేవుడు తక్కువ వాడు, నేను వాళ్ళకేంది వాళ్ళు నేను చెప్తే వాళ్ళు వచ్చారు. వీళ్ళు అంటున్నారు ఈ సగం సేవకులు పుట్టాడు అని, ఏదో శారీరక సంబంధంగా పుట్టాడు అన్నట్టు కొంతమంది వాగుతున్నారుగా. తండ్రి సమానుడే, తండ్రితో పాటు కుమారుడు సమానుడే, కుమారునితో పాటు ఆత్మదేవుడు కూడా సమానుడే. కాబట్టే తండ్రి కుమారుని మహిమపరిచాడు, అన్ని నామములకున్న పైనామాన్ని హెచ్చించాడు అనొచ్చు. యేసు ప్రభువ నా ఒక్క నామం తప్పితే, నా కుమార నా ఒక్క నామం తప్పితే ఇక మిగిలిన అన్ని నామాల కంటే నువ్వు పై నామంలో ఉండాలి అని అనొచ్చు. కానీ అక్కడ నా నామంలో వాడల, అన్ని నామముల కంటే పై నామం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్పాడు. మరి తండ్రి ఒక్కడే సమానుడు అయితే తండ్రి మహిమలో ఉండాలి, కుమారుడు ఎందుకు మహిమపరిచాడో నాకు వీళ్ళు చెప్పాలి. యేసు నిత్యుడు కాదు, ఉన్నవాడు కాదు, పుట్టినవాడు, పరలోకంలో పుట్టాడు, అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు, తక్కువ వాడు, భిక్షగాడన్నా ఈ ఇంకా అనకూడదు, వీళ్ళు చెప్పాలి నాకు సమాధానం. సో నేను ఇప్పుడు టాపిక్లోకి వస్తానండి. దేవుడు మొక్కించుకుంటాడండి, దేవుడు మొక్కించుకుంటాడు. స్పష్టంగా యేసు ప్రభు మొక్కించుకున్నాడు, పూజించబడ్డాడు, ఆ పూజను ఆరాధన అందుకున్నాడు. తెలుసా మీకు? లేఖనాలు చూపిస్తా చూడండి. వరుసగా బైబిల్ గ్రంథంలో లేఖనాలు కూడా చూపిస్తా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2లో మీకు తెలుసు, 2వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 11లో జ్ఞానులు బోళము సాంబ్రాణి, 2:2లో పూజించి అని ఉంటుంది, 2:11లో బోళము సాంబ్రాణి సమర్పించిన అని ఉంటుంది. పూజించిరి. అక్కడ మరియం అనొచ్చు, మరియం ఆపొచ్చు, యేసోపు ఆపొచ్చు. వాళ్ళకి అర్థమైంది, తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది ఆయన దేవుడు. పూజించబడ్డాడు అక్కడ యేసు ప్రభు. శిశువుగా ఉన్నప్పుడే కళ్ళు తెరవాలి ఎక్కడైనా. మరి పూజించబడ్డాడు అంటే, పూజలు అందుకున్నాడు అంటే మరి దేవుడే కదా, మరి తండ్రి అయిన దేవుడితో సమానుడే కదా. రెండవది అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక కుష్ఠరోగి సాగిలపడతాడు. కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా అని. కుష్ఠరోగి 8వ అధ్యాయము 2వ వచనం మత్తయి సువార్త. మరలా మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం, ఒక అధికారి వచ్చి మొక్కుతాడు, సాగిలపడి మొక్కుతాడు ఒక అధికారి. అక్కడ కూడా మరి యేసు ప్రభు నేను కాదు తండ్రి అయిన దేవుడు, నేను జస్ట్ పంపబడిన వాడినే అని ఆయన అక్కడ సాగులు చెప్పొచ్చు. ఆయన అక్కడ చెప్పినట్లుగా ఎక్కడ లేదు. పైన చెప్పిన వచనాలు ఈ వచనంలో ఆలోచన చేయాలి కొంచెం, ఇందులో గుజ్జుంటే అర్థమైంది. తర్వాత అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 33లో శిష్యులు మొక్కుతారు, ఈయన నిజంగా దైవ కుమారుడు అని శిష్యులు మొక్కుతారు. గాలివాన ఆ ఓడలో సముద్రం తీరం మీద ప్రయాణం చేసినప్పుడు చూసుకుని ఉంటుంది. తర్వాత అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 25లో కనాను స్త్రీ ఒకతొచ్చిద్ది, నా కూతురు బాగు చేసి దయ్యం పట్టిందయ్యా అని. కనాను స్త్రీ సాగిపడి మొక్కిద్ది. బా ఎంత మంచి వచనాలండి ఇవి, ఆలోచన చేస్తున్నారా? తర్వాత అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం, ఇక్కడ కూడా శిష్యులే మొక్కుతారు. ఎప్పుడు తెలుసా? ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడే 40 దినాలు కనపడతాడు కదా, ఆ సందర్భాల్లో వాడు మొక్కినట్లుగా కనపడింది మనకు అక్కడ. ఇది మత్తయి సువార్తలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన మొక్కారు, ఆయన ఆరాధనను స్వీకరించాడు, ఆ పూజని అందుకున్నాడు. ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పాల, నేను కాదు తండ్రి ఆయన అని ఎక్కడ కూడా అనలా. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 40లో చూసుకుంటే అక్కడ కూడా ఒక కుష్ఠరోగి మొక్కినట్టు ఉంటుంది. తర్వాత మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూసుకుంటే అక్కడ అపవిత్రాత్మలు సాగిలపడి ఆయన్ని వేడుకున్నట్లుగా ఉంటాయి ఏమంటే. తర్వాత అదే మార్కు సువార్త 5:33లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంటుంది, ఆమెని సాగిలపడింది, మొక్కిద్ది. చూసుకోండి, నేను చెప్పే అబద్ధం కాదు, నేను చెప్పే లేఖనాలను చెప్తున్నాను నేను మీకు.
చూసుకున్న తర్వాత లూకా సువార్తలో 8వ అధ్యాయంలో 27 వచనాల్లో సేన అనే దయ్యం పట్టిన వాడు వెళ్ళి సాగిలపడి మొక్కుతాడు. తర్వాత యోహాను సువార్త 9:38లో గుడ్డివాడు. వీడి విషయంలోనే కదా అక్కడ చాలామంది యూదులు పరిచయాలు వాదన చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి రచ్చ చేస్తారు. వీడి విషయంలోనే కదా, గుడ్డివాడి విషయంలో వీడి మొక్కుతాడు, సాగిల పడతాడు. వీడు మొక్కేనో అని ఉంటుంది అక్కడ చూసుకోండి, యోహాను సువార్త 9:38. అవండి నేను చెప్పింది కొన్నే. మరి ఇన్ని మార్కు, మత్తయి, లూకా, యోహానులో స్పష్టంగా యేసుప్రభువుని వాళ్ళు మొక్కినప్పుడు ఆయన ఇసుమంతా కూడా ఫీలింగ్ ఇవ్వకుండా ఆ పూజను ఆయన అంగీకరించాడు, ఆ ఆరాధనను ఆయన అంగీకరించాడు. ఇప్పుడు చెప్పండి నాకు మీరు, ఒక దేవుడే కదా అలా అంగీకరించేది, మరి కుమారుడు ఎందుకు అంగీకరించాడు? సరే, ఒకవేళ అంగీకరించకపోతే చెప్పేవాడే నా తండ్రి నేను కాదు అని, ఎక్కడ కూడా మాట వాడాలి ఆయన. నేను ఈ వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా యోహాను సువార్త, అపోస్తలుల కార్యము, తీతు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి యోహాను, మరి ఇవి దేవుడు అని చెబుతున్నాయి. మరి ఇప్పుడు చెప్పిన వచనాలు ఆయనకి మొక్కారని చెబుతుంది. ఇంతకు మించి మీకు ఏం సాక్ష్యాలు కావాలో నాకు చెప్పండి. నేను ఇక ముగిస్తున్నానండి. ఇంతకు మించి మీకు ప్రూఫ్స్ ఏం కావాలి చెప్పండి బైబిల్ గ్రంథంలో. ఇంకా మీరు కాదు సహోదరా, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, అది వేరే అర్థాలకు వస్తాయి, మొక్కటం అంటే అది కాదు అని చెప్పేసి మీకు దొంగ తిరుగుడు సమాధానం చెప్తే ఇక మీ శిక్షకు మీరే ఉత్తరవాదులు. దయచేసి నేను చెప్తున్నాను, ఇలా యేసు నిత్యుడు కాదు, యేసు పుట్టినవాడు, పరలోకంలో పుట్టినవాడు, యేసు ప్రభు తండ్రితో సమానుడు కాదు అనేటటువంటి ఇటువంటి బోధలు చేసే బోధకుల దగ్గర ఉన్న విశ్వాసులారా, తస్మాత్ జాగ్రత్త. మీరు వారిని విడిచిపెట్టడమే నయ్యో నాకు తెలిసి. వాళ్ళు చేసే బోధలు తప్పుడు బోధలు గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టి మంచి సేవకుని దగ్గరికి వెళ్ళి మీ ఆత్మీయతను మీరు పొందుకొని అంతవరకు మీరు దేవుడిచ్చే రక్షణ కొనసాగిస్తూ సహించుకుంటూ రక్షణ పొందుకోవాలని, అసత్య బోధకులు మారు మనసు పొందుకోవాలని నన్ను వెంబడించే సబ్స్క్రైబర్స్ మీ అందరికీ కూడా నేను ఈ హృదయపూర్వకంగా ఈ విషయం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మరొక మాట, మీరు ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా చేయాలి. మీరు అనేక మంది చూడాలి, సత్యం తెలుసుకోవాలి. యేసు తండ్రి అనే దేవునితో సమానుడని ఇందులో నేను లేఖనాలతో నేను మీకు నిరూపించాను. కాబట్టి ఇందులో మీరు కూడా పాలు భాగస్తులే దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా. నా పరిచర్యకు ప్రార్థించండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.